హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఫస్ట్ సోర్స్ కంపెనీ వాళ్ళు నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో చాటింగ్ ద్వారా ఈమెయిల్ ప్రాసెస్ ద్వారా మీరు రిజాల్వ్ చేసే విధంగా ఉంటుందన్నమాట కస్టమర్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతే. అండ్ అలా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి ఫస్ట్ సోర్స్ అనమాట. బ్యాక్ అండ్ నాన్ వాయిస్ అండ్ అలాగే చాట్ ఈమెయిల్ ప్రాసెస్ జాబ్ రోల్స్ ఉంటే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్, ఫ్రెషర్స్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు నోటిఫికేషన్కి. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 2.75 to 4 lakhs per annum అయితే శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు నియర్లీ మీకు 30,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. 30 to 35,000 శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట పర్ మంత్. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ యొక్క నోటిఫికేషన్కి. టైమ్ అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే 26th May నుండి 30 May వరకు మార్నింగ్ 11 to ఆఫ్టర్నూన్ 2 PM వరకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు, డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 30 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ 2,383 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. సో మీరు కూడా వీడియో చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టు కీ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ కస్టమర్ క్వారీస్ వైస్ చాట్ అండ్ అలాగే ఈమెయిల్ టికెటింగ్ సిస్టమ్ అనమాట. సో మీరు వచ్చేసి కస్టమర్ ఈ యొక్క కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ గురించి అండ్ అలాగే ఈ యొక్క కంపెనీకి సంబంధించిన కస్టమర్స్కు ఎటువంటి క్వారీస్ ఉన్నా సరే మీరు వయా ఈమెయిల్ ద్వారా చాటింగ్ ద్వారా మీరు వాళ్ళ క్వారీస్ని రిజాల్వ్ చేసే విధంగా వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఎన్ష్యూర్ టైమ్లీ అండ్ యాక్యురేట్ డేటా ఎంట్రీ అండ్ వెరిఫికేషన్ అండ్ ప్రాసెసింగ్ అనమాట. సో యాక్యురేట్ డేటాని ఎంట్రీ చేయడం అలాగే వెరిఫికేషన్ చేయడం, ప్రాసెస్ చేయడం లాంటి వర్క్ చేయాల్సి ఉంటుంది. రిజాల్వ్ ఇష్యూస్ విత్ ఇన్ డిఫైన్ టర్న్ అరౌండ్ టైమ్స్ అండ్ అలాగే ఎన్ష్యూర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మెయింటైన్ అప్డేటెడ్ నాలెడ్జ్ ఆఫ్ క్లయింట్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, ఫాలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అండ్ అలాగే అదే టు కంపెనీ గైడ్లైన్స్, కొలాబరేట్ విత్ ఇంటర్నల్ స్ట్రీమ్స్ అండ్ అలాగే సీమ్లెస్ ఆపరేషన్స్ అనమాట. సో ఈ యొక్క ఇంటర్నల్ స్ట్రీమ్స్తో మీరు కొలాబరేట్ అయ్యి వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ అలాగే క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఎక్సలెంట్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో ఉండాల్సి ఉంటుంది అనమాట. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ అలాగే ఎనలైటికల్ ఎబిలిటీ, గుడ్ టైపింగ్ స్పీడ్ ఉండాల్సి ఉంటుంది విత్ యాక్యురసీ. మినిమం 30 to 35 words per minute అయితే మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట టైపింగ్ స్పీడు. అండ్ అలాగే ప్రొఫిషియన్స్ ఇన్ MS ఆఫీస్, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనమాట. సో MS ఆఫీస్లో మీకు ప్రొఫిషియన్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు వర్క్ ఇన్ రొటేషనల్ నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ప్రిఫర్డ్ అనమాట. సో డిగ్రీ చేసిన వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ BPO ఆర్ బ్యాక్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఏ ప్లస్ అనమాట. కైండ్లీ మెన్షన్ HR నేమ్ నవాజ్ ఖాన్ అబౌవ్ ది CV వైల్ కమింగ్ టు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీ యొక్క రెజ్యూమ్లో టాప్లో సో ఇక్కడ HR నేము నవాజ్ ఖాన్ అనేసి మెన్షన్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు BSc, BCom, BCA, BBA, BMS అండ్ అలాగే BI, నెక్స్ట్ వచ్చి BA, BED. సో వీటిలో ఎనీ స్పెషలైజేషన్ అయినా పర్లేదు, మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో అప్లై ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవుతుంది. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ కోసం పిలుస్తారనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనేది అప్లై ప్రాసెస్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.